న్యూస్ హెడ్లైన్స్ అవుతాయి, కొన్ని కథలు పొలిటికల్ డిబేట్స్ అవుతాయి, కానీ కొన్ని కథలు మాత్రం ఒక రాష్ట్ర భవిష్యత్తునే ప్రశ్నిస్తాయి. ఇది అలాంటి కథే. 2000 కోట్లకు విలువైన ఒక ప్రభుత్వ నిర్ణయం వేలాది కుటుంబాల జీవితాలపై ప్రభావం చూపుతుందనే ఆరోపణలు, గన్ పార్క్ ని కుదిపేసిన నిరసనలు, మరియు ఇప్పటికే పూర్తి సమాధానం రాని ఎన్నో ప్రశ్నలు. ఈ రోజు మీరు వినబోయేది ఒక వార్త కాదు, ఒక ఇన్వెస్టిగేషన్. ఒక్కసారి ఆలోచించండి, ఒక స్కూల్ యూనిఫామ్, ఒక జత షూస్, ఒక స్కూల్ బ్యాగ్, ఇవి కలిసి ఎలా 2000 కోట్ల వివాదంగా మారాయి? ఎందుకు ఒక ప్రభుత్వం కొనుగోలు రాజకీయ యుద్ధంగా మారింది? ఎందుకు వేలాది మంది నేతన్నలు మా బతుకు ప్రమాదంలో ఉన్నాయని రోడ్డెక్కారు? ఇది నిజంగా వాళ్ళు చెబుతున్న పెద్ద విషయమేనా, లేక ఇది ఒక రాజకీయ ఆరోపణలేనా? ఈ కథలో మొదటి ట్విస్ట్, ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలు, వారి మాటలు స్థానిక వ్యవస్థను పక్కన పెట్టి భారీ కాంట్రాక్టర్లకు, ఇతర కంపెనీలకు వెళ్ళాయని చెబుతున్నారు. అది నిజమైతే నష్టపోయేది కేవలం ఒక సంస్థ కాదు, ఒక సాంప్రదాయం, ఒక వృత్తి, వేలాది కుటుంబాల భవిష్యత్తు. కానీ ఈ కథ అక్కడితో ముగియలేదు, ఎందుకంటే ఇక్కడ రెండో ట్విస్ట్ మొదలైపోయింది. ప్రభుత్వం మాత్రం పూర్తిగా భిన్నమైన కథ చెబుతుంది. ఇది స్కామ్ కాదు, ఇది సంస్కరణ, పాత వ్యవస్థలో ఉన్న సమస్యలను తొలగించడానికి తీసుకున్న నిర్ణయము, విద్యార్థులకి మెరుగైన నాణ్యత అందించడానికే ఈ మార్పు. అయితే ఇద్దరిలో ఎవరు నిజం చెబుతున్నారు, లేదా ఇద్దరు తమ తమ రాజకీయ కథనే చెబుతున్నారా? కానీ మన ఇన్వెస్టిగేషన్ అక్కడితో ఆగలేదు. మేము చూసినవి ప్రెస్ మీట్లు కాదు, పోస్టర్లు కాదు, సోషల్ మీడియా పోస్టులు కాదు. మేము పరిశీలించినవి టెండర్ డాక్యుమెంట్లు, అధికార ప్రకటనలు, సంబంధిత పక్షాల వాదనలు, మరియు ఆ నిర్ణయం వల్ల ప్రభావితం అవుతామని చెప్పే వారి అభిప్రాయాలు. ఈ కథలో ముందు మీరు ఎవ్వరూ చూడని కొన్ని అంశాలు ఉన్నాయి, కొన్ని సమాధానాల కంటే ఇంకా పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. ఈ వీడియోలో మనం ఎవరి తరపున మాట్లాడడం లేదు, ఎవరి కోసం ప్రచారం చేయడం లేదు, ఒకే ఒక పని చేస్తున్నాం, ప్రశ్నిస్తున్నాం. ఆధారాలు ఏం చెబుతున్నాయి, ఆరోపణలు ఏమిటి, ప్రభుత్వం సమాధానం ఏమిటి, ప్రభావం ఎవరిపై పడుతుంది, చివరికి తీర్పు మీదే. ఈ 2000 కోట్ల కథలో ఎవరు గెలిచారు, ఎవరు నష్టపోయారు? ఇది నిజంగా ఒక పరిపాలన సంస్కరణ, లేక ఇప్పటికే పూర్తిగా అర్థం కాలేని ఒక పెద్ద వివాదమా? అన్ని కోణాలు, అన్ని ప్రశ్నలు, అన్ని ఆధారాలతో త్వరలో మీ ముందుకు వస్తున్నాము. ఈ వివాదం గురించి మీరేమనుకుంటున్నారు? గన్ పార్క్ దాకా వెళ్లాల్సిన అవసరం ఉందా? అసలు 2000 కోట్ల వివాదం ఉందా, లేక ఇంకేదైనా దాని వెనక నడుస్తుందా? మీరేమనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియజేయండి. జై.